నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. సర్పదోషం, కాల సర్పదోషం అని కూడా పిలుస్తారు. దీని నివారణల కోసం భారతదేశంలో అనేక దేవాలయాలు ప్రసిద్ధి చెందాయి. ఆ ఆలయాలకు వెళ్తే సర్పదోషం నుంచి ఉపశమనం లభించి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి దేశవ్యాప్తంగా సర్పదోష నివారణ దేవాలయాలు ఎక్కడున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య ఆలయం, కర్ణాటక. ఈ ఆలయం కార్తికేయ అవతారమైన సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడిన ఆలయం. అతను పాములతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటాడు. సర్ప సంస్కార ఆచారంతో సహా సర్పదోష నివారణలకు ఇది ఒక ప్రసిద్ధ గమ్యస్థానం. సర్పదోష దుష్ప్రభావాల నుంచి రక్షణ పొందటానికి భక్తులు పూజలు, ఆచారాలు నిర్వహిస్తారు. ఇది కర్ణాటకలోని సుబ్రహ్మణ్య అనే గ్రామంలో ఉంది. రెండవది త్రయంబకేశ్వర్ ఆలయం, మహారాష్ట్ర. కాలసర్పదోష నివారణలకు ఇది అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. ఇది శివుడికి అంకితం చేయబడిన పురాతన ఆలయం. సర్పదోష పూజను జ్ఞానవంతులైన గురువుల సహాయంతో ఇక్కడ నిర్వహిస్తారు. ఇది మహారాష్ట్రలోని నాసిక్లో ఉంది. మూడవది శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ ఆలయం, ఆంధ్రప్రదేశ్. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడిన ఆలయం. సర్పదోషంలో కీలకమైన రాహు కేతువుల సంబంధానికి ప్రసిద్ధి చెందిన ఆలయం. కాలసర్పదోషం యొక్క ప్రభావాలను తగ్గించడానికి ఇక్కడ రాహుకేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో ఉంది. నాలుగవది మహాకాళేశ్వర ఆలయం, ఉజ్జయిని. ఇది మరొక జ్యోతిర్లింగ ఆలయం. కాలసర్ప దోషాలను తగ్గించటానికి, పూజలు నిర్వహించటానికి ఇది ఒక శక్తివంతమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినిలో ఉంది. ఐదవది ఓంకారేశ్వర్ ఆలయం, మధ్యప్రదేశ్. నర్మదా నదిలోని ఒక ద్వీపంలో ఉన్న ఈ ఆలయం శివుడితో కూడా ముడిపడి ఉంది. కాలసర్పదోష నివారణ పూజలు నిర్వహించడానికి ఇది ఒక ప్రసిద్ధ ఎంపిక. ఇది మధ్యప్రదేశ్లోని మాంధాత గ్రామంలో ఉంది.